శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. పరాభవ నామ సంవత్సరంలో మిథున రాశి వారికి వారి ఫలితాలు ఎలా ఉండబోతుంది? మిథున రాశి వారికి పరాభవనామ సంవత్సరంలో ఫస్ట్ మనం చూసుకునేది ఆదాయము, వ్యయము, రాజ్యభుజ్య అవమానము. సో ఈ ఆదాయ వ్యయాలు కనుక చూసుకుంటే 8-11గా ఉంది. అంటే మనకు ఒక 8 లక్షలు వస్తే 11 లక్షలు ఖర్చు చూపిస్తుంది. ఇది ఎవరికైనా కానీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాకపోతే నేను చెప్పేది ఒకటే, వీళ్ళ పర్సనల్ చార్ట్లో కనుక ధనాధిపతి మంచి యోగంలో ఉంటే ఇవేమి పనిచేయ వాళ్ళకి. అంటే ఎలా అంటే ఇప్పుడు ఎవ్రీ మంత్ ఒక 20,000 30,000 ఇన్స్టాల్మెంట్ కట్టాలనుకోండి. ₹1,00,000 శాలరీ వచ్చేవాడు కదా పెద్ద విషయం కాదు. అలా కాకుండా 20,000 30,000 శాలరీ వస్తే ఇబ్బంది వ్యక్తికి, అంత వచ్చిందే కట్టాలంటే. సో అలా ఏంటంటే ధనయోగం చూసుకోవాలి ఎప్పుడు కూడా. అండ్ అలాగే మిథునం వారికి 8-11 ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఏంటంటే మిథునం వారికి జూన్ నుంచి 2వ స్థానంలో జూపిటర్ వస్తున్నాడు. సో గోచార ఫలితం కొంతవరకు వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది. అయితే ఎంతైనా ఖర్చులు తగ్గాలి అంటే కనుక వీళ్ళు బొబ్బర్లు దానంగా ఇస్తూ ఉండాలి. ఆటోమేటిక్గా ఖర్చు అనేటువంటి తగ్గుతుంది. ఇక రాజపూజ అవమానంగా చూసుకుంటే కాస్త 1-7గా ఉంది. అంటే వీళ్ళని మెచ్చుకునే వాళ్ళ సంఖ్య, వీళ్ళని గుర్తించే వాళ్ళ సంఖ్య 1గా ఉంటే వీళ్ళు ఎప్పుడు ఏ తప్పు చేస్తే మనం వీళ్ళని ఇబ్బంది పెడదాం అనే సంఖ్య ఎక్కువగా ఉంది. అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే గణపతి ఆరాధన. ఎందుకంటే 3లో కేతు ఉన్నాడుగా, గణపతి ఆరాధన, కాలభైరవ అష్టకం కనుక చేసుకుంటే ఇబ్బంది పెట్టే వారి సంఖ్య తగ్గుతుంది, మెచ్చుకునే వారి సంఖ్య కూడా పెరుగుతుంది చెప్పాలంటే. ఇక వీరికి ప్రజెంట్ ఇప్పుడు గురువు రాశిలో ఉన్నాడు. సో జూపిటర్ ఎప్పుడైతే రాశిలో ఉన్నాడో ఇది ఇచ్చే రిజల్ట్ ఏమిటి అంటే పర్టికులర్గా కొంత ఈ ఉద్యోగ సంబంధించిన, వివాహ సంబంధించిన విషయాలు అవకాశాలు వస్తాయి. వాటి మూలంగా కొంత స్ట్రెస్ కూడా ఉంటూ ఉంటుంది. జాబ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే శ్రమ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఆ శ్రమ తగ్గడానికి కాస్త నువ్వులు దానంగా ఇస్తూ ఉంటే, ఎందుకంటే శనిలు దశమంలో ఉన్నాడు కాబట్టి. సో ఫైనాన్షియల్ గ్రోత్ అయితే బాగుంది. వీళ్ళు ఒక నవంబర్ వరకు తండ్రి తరపు బంధువర్గంతో లేకపోతే ఏదైనా అగ్రిమెంట్ చేసుకునేటువంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం ఫస్ట్ 3-4 నెలల లోపల వీళ్ళు ఏదైనా ప్రాపర్టీ కానీ గోల్డ్ కానీ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది చెప్పాలంటే. అలాగే వీళ్ళకి లోన్స్ లభించడానికి కూడా జూన్ తర్వాత ఏదైనా హోమ్ లోన్స్ కానీ లేకపోతే ఏదైనా ఈ పర్సనల్ లోన్స్ కానీ లభించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాకపోతే వీళ్ళు వివాహం చేసుకుంటే జూన్ లోపల చేసుకోవాలి, లేదంటే అక్టోబర్ నవంబర్ తర్వాత మళ్ళీ బాగుంటుంది. గురువు వక్రించినప్పుడు వీళ్ళకి అవకాశాలు బాగా వస్తాయి. అది ప్రధానంగా చూసుకోవాలి. అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే భాగ్యస్థానంలో రాహు ఉన్నందుకు ఉన్నత విద్యల కోసం విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసేటువంటి వారికి ఇప్పుడు 8th హౌస్లో 9th హౌస్లో ఉండే రాహు మంచిది. ఇది నవంబర్ వరకు ఉంటాడు. నవంబర్ తర్వాత 8th హౌస్లోకి వెళ్తాడు. అక్కడ ఏంటంటే దాన్ని రీసెర్చెస్ చేసుకోవడానికి మంచిదని చెప్పుకోవచ్చు. సో వీరికి ఎక్కువగా లలిత అమ్మవారి సహస్రనామాలు చేసుకోవడం మంచిది. అండ్ వివాహ సంబంధించిన విషయంలో ఎక్కువ స్ట్రెస్ ఉందనుకునేటువంటి వారు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః మంచిది. అలాగే 9th హౌస్లో రాహు ఉన్నప్పుడు ఏంటంటే సర్వసాధారణంగా దేవతా ఆరాధనతో పాటు పితృదేవత ఆరాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి. అప్పుడు బాగుంటుంది. అలాగే సార్, కొంతమందికి వారి రాశి కానివ్వండి అవి తెలియదు. అలాంటి వారు ఎలా చూసుకోవాలంటారు? ఒకటేనండి, మీరు అన్నట్టుగా రాశి తెలియదు అని అనుకున్నారు, వాళ్ళు ఏ రాశి తెలియదు, అప్పుడు జనరల్గా చూస్తారు. అంటే ఈ సంవత్సరం ఈ రాశి తెలియని వారు ఏంటి అంటే నవంబర్ వరకు తీసుకోవాల్సిన నిర్ణయాలు జాగ్రత్త తీసుకోవడం. ఓకే. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అన్ని రాసుల వారు కొంచెం చూసుకొని చేయవలసిన సమయం ఇదంతా కూడా, ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి. అట్లాగే మనకేంటంటే ఈసారి నవనాయకాస్ అంటారండి, నవనాయకులు ఎలా ఉన్నారు అనే దాని మీద ఉంటుంది. ఈ సంవత్సరం రాజు గురువు అయ్యాడు. గురువు యొక్క స్వరూపం పాడైంది కాబట్టి ఈ యుద్ధాల వల్ల అనుకోండి, మనం గతంలో ఆల్రెడీ 2-3 నెలల క్రితం ప్రిడిక్ట్ చేసాం. అదే మనకి ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది కూడా యుద్ధాల విషయంలో. కొంచెం యుద్ధాల వల్ల జన నష్టం ఎక్కువగా చూపిస్తుంది. ఇందులో ఈ యుద్ధాల వల్ల ఎక్కువగా అమెరికన్ కంట్రీ కానివ్వండి, సౌదీ కంట్రీస్ కానివ్వండి, ఇవి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి మన ఇండియా కంటే కూడా. ఇండియా కొంత పార్టిసిపేట్ చేస్తుంది కొంతమందికి సపోర్ట్ చేయడం కోసం, అంతేగాని ఇండియా మీద ఎఫెక్ట్ ఎక్కువే ఉండదు. కాకపోతే ఈ గురువు రాజు అయినందుకు ఈ షేర్ మార్కెట్ అనుకోండి, ఈ మన దీని మీద అంటే ఈ కమ్యూనికేషన్స్ రిలేటెడ్ వాటి మీద ఎఫెక్ట్ పడుతుంది. అందుకని నేను చెప్పే సజెషన్ ఒకటే, ఈ కొత్త సంవత్సరం అంతా కూడా మీరు కొంత క్యాష్ మీ దగ్గర పెట్టుకోండి. ఎప్పుడు కూడా ఓ 10,000 20,000. ఇవాళ రేపు మనకి ఏమైపోయిందంటే అలవాటు మొత్తం ఫోన్లోనే ఉంటున్నాయి. మీకు ఒక నెల రోజులు మీ దగ్గర క్యాష్ ఉంటే మీకు ఆన్లైన్ పేమెంట్ చేయకపోయినా ఇబ్బంది లేదనేంత నెల రోజులు సరిపోయేంత డబ్బు మీ దగ్గర ఉండాలి. ఎందుకంటే రాబోయే
ప్లానటరీ పొజిషన్స్ ఇప్పుడు చూడండి మనకి ఎప్పుడు కూడా పంచగ్రహ కూటమి అనేటువంటిది 2-3 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. చతుర్గ్రహ కూటమి ఎవ్రీ ఇయర్ వస్తుంది. కానీ ఈసారి ప్రత్యేకంగా మనకి ఏమైందంటే 2026 సంవత్సరంలో 3 సార్లు వచ్చింది పంచగ్రహ కూటమి అండ్ 3 సార్లు చతుర్గ్రహ కూటమి. ఇవన్నీ ఏంటంటే కూటమి అంటే దీని అర్థం ఏంటి, అందరూ కలవడం, యుద్ధం కోసం కలుస్తుంటారు. పలానా దేశాలన్నీ ఒకటి అవ్వడం, ఇంకో దేశాలన్నీ ఒకటి అవ్వడం, దానివల్ల యుద్ధాలు రావడం. దీనివల్ల ఏమవుతుందంటే ఈ యుద్ధాల దీంట్లో కొన్ని శాటిలైట్స్ దెబ్బతినడం కానీ, సిగ్నల్స్ దెబ్బతినడం కానీ, ఈ గోల్డ్ కావచ్చు లేకపోతే ఆయిల్స్ కావచ్చు అవన్నీ విపరీతంగా పెరగడం కానీ, కొన్ని రోజులు రవాణా సంస్థ ఈ పెట్రోల్ ఇవి లేకపోవడం వల్ల కొంత స్ట్రక్ అవ్వడం కానీ ఇట్లాంటివి ఉంటాయి. అలాంటప్పుడు మీకు సిగ్నల్స్ ఏదైనా డిఫెక్ట్ అయ్యి ఇది ఈ రకంగా ఫోన్లో నుంచి మనం వాడుకోలేని స్థితి కొన్ని రోజులు వస్తాయి. పరిస్థితి ఏంటి, క్యాష్ లేకపోతే. కాబట్టి ఒక నెల రోజులు సరిపోయేంత క్యాష్, ఒక నెలకు 20,000 30,000 ఖర్చు అవుతుంది అనుకోండి, 20-30,000 జేబులో పెట్టుకోండి అంటారు. ఈ జాగ్రత్త మాత్రం తీసుకోండి. ఇక మరొక విషయం ఏంటంటే చంద్రుడు అయ్యాడు ఈసారి వర్షాలకు కారకుడు, బ్రహ్మాండంగా వర్షాలు కురుస్తాయి. అర్ఘ్యాధిపతి అంటారు, అంటే మనకు ప్రైజెస్ కారకుడు. ఈ ప్రైజెస్ కారకుడు కూడా చంద్రుడు అయ్యాడు ఈసారి. కాబట్టి ఏంటంటే ఈ రోజున్న రేటు రేపు ఉండదు, రేపు ఉన్న రోజు ఎల్లుండి ఉండదు, ఇలా ఉంటుంది పరిస్థితి. అయితే ఈ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మీరు అంటే మీ జాతకం తెలియదు, ఇందాక మీరు అన్నారు జాతకం తెలియదు ఎలాగా అని. జాతకం తెలియదు అన్నప్పుడు మనకు కావాల్సింది ఏంటమ్మా, సింపుల్గా హెల్త్ వెల్త్, అంతే కదా. వెల్త్కి వచ్చేసి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః మంత్రం. హెల్త్కి వచ్చేసి ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య చింత్యరూప కలికల్మషనాశినే నమః. ఈ మంత్రం ఎవరైతే చేస్తారో 100% వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ కానివ్వండి, వాళ్ళ హెల్త్ కానివ్వండి ఖచ్చితంగా బాగుంటుంది, అందులో సందేహం ఏం లేదు. అయితే ఈ ఈ సంవత్సరం ఎక్కువగా మనకి ఎందుకు యుద్ధాలు వస్తున్నాయి అంటే మంత్రి కుజుడు అవుతున్నాడు. అందుకని ఈ యుద్ధం వైపే తీసుకెళ్తూ ఉంది మొత్తం కూడా. అంటే ఎవరైనా సరే వాళ్ళ శక్తిని చూపించుకోవడం ఎలా చూపించుకుంటారంటే, ఇప్పుడు చూడండి బాగా బలవంతుడు వారి శక్తిని బలంతో కొట్టి చూపించుకుంటాడు, బాగా తెలివైన వాడు తెలివితో చూపించుకుంటాడు. అట్లాగే ఈ సంవత్సరం కుజుడు అయ్యాడు కాబట్టి ఈ గొడవల రూపంలోనే ఎక్కువగా ఉంటుంది అనేటువంటిది బలంగా చూపిస్తుంది. థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.